బోనాలు అంటే మాకు ఒక ఫెస్టివల్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ దిస్ ఇయర్ మా బోనాలు సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఫుల్గా చూసేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే మెహందీ. నేను మమ్మీ మా చెల్లి మ్యాచింగ్ మెహందీ పెట్టుకున్నాం. అలా చూసుకున్నాం, వావ్ ఎంత బాగా పండిందని. నెక్స్ట్ ఇంకా బోనాలు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. పూజ కంప్లీట్ అవ్వగానే మా మమ్మీ ఇంకా ఫుడ్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఫుడ్ అంటే ఫుల్ నాన్ వెజ్ ఫెస్ట్. ఇంకా కిచెన్లో ఒకటి రెండు కాదు, చాలా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ కూడా మాకు ఫైనల్గా వార్నింగ్ ఇచ్చింది, వంట చేసే వరకు మీరు రెడీ అవ్వలేదనుకో మీ పని చేస్తా అని. సో ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అవుతున్నాం. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇది మీషో. ఇంకా ఇవన్నీ మా పిన్ని కస్టమైజ్ చేస్తా చెప్పా కదా, అక్కడ అవి. ఇంకా మా చెల్లి మాత్రం లాస్ట్ మూమెంట్లో రెడీ అవ్వడమే తన కర్తవ్యం అనమాట. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇది బాలే, ఇది సెట్ అవ్వట్లే అని చూస్తున్నారు. సిబ్లింగ్స్లో ఎవరో ఒకరు అలా ఉంటారు కదా, ఒకరు క్లమ్జీగా ఒకరు ఆర్గనైజ్గా. సో అలా ఇంకా ఫైనల్గా కొన్ని డిసైడ్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకా మా డాడీ పట్టీలు పెడుతున్నాడు, మా మమ్మీ పెట్టుకోమంటే చాలా సెక్యూర్గా పెడుతున్నాడు, ఎందుకంటే ఫస్ట్ ఉంటాను నేను జ్యువెలరీ పొడగొట్టడంలో. సో ఇంకా ఆ తర్వాత మా చెల్లె ఇంకా శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తుంది, ఈజీ టు వేర్ అని. అసలు అనుకోలే శారీ ఇంత బాగుంటుందని. హియర్ కమ్స్ మై శారీ. చాలా బాగుంది, చాలా వింటేజ్ వైబ్ ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సార్ ఫస్ట్ టైం నా కంఫర్ట్ జోన్ నుండి వచ్చి నేను ముక్కెర పెట్టుకున్నాను. అస్సలు అనుకోలే ఇంత బాగా సెట్ అవుతుందని. చాలా చాలా బాగుంది. జ్యువెలరీ వల్ల ఇంకా హైలైట్ అయింది అవుట్ఫిట్. నేను అన్ని కింద ట్యాగ్ చేసి కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాం. మేము బోనం చేయము, ఇలా నైవేద్యం తీసుకెళ్తాం అనమాట దేవుడికి. ఇంకా దర్శనం టెంపుల్కి వెళ్ళాం. దర్శనం కోసం ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసాం. బట్ హానెస్ట్లీ బోనాల్ టైంలో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఆ డప్పుల్ సౌండ్, డెకరేషన్, అమ్మవారు, ఇంకా అందరూ ట్రెడిషనల్ వేర్లో, అసలు ఆ వైబే బాగుంటుంది. తెలంగాణలో బోనాల పండగ అంటే చాలా చాలా స్పెషల్. అసలు ఆ వైబే వేరే ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలా చూసి చూసి ఎంత ఇష్టం అంటే నాకు బోనాల పండగ అంటే అంత ఇష్టం. తర్వాత ఇంకా టెంపుల్ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇంకా లైట్గా తిని ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయాం. తర్వాత అసలు నాకు రికార్డ్ చేయడానికి ఓపిక లేకుండే, నేను వచ్చి అలానే పడుకున్నాం. ఇంకా ఈవినింగ్ మేము ఇంకో టెంపుల్ వెళ్ళాం, కట్టమైసమ్మ టెంపుల్. అదే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉంటుంది. అసలు అక్కడ ఇంకా బాగుంది. అసలు డెకరేషన్ అదంతా బోనాలు చేసి వావ్, అసలు మార్నింగే వచ్చేది ఉండే అనుకున్నాం, బట్ ఓపిక లేకుండే. ఇంకా అక్కడ ప్రశాంతంగా కూర్చొని డే అంతా ఎలా స్పెండ్ చేసామని అలా మాట్లాడుకుంటూ మంచి అనిపించింది, చాలా బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఎమ్మి ఎమ్మి ఫుడ్ తినేసి ఆ రోజు డే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే మా ఇంటి సైడ్ పోతరాజులు వచ్చారు. చిన్నప్పుడు అయితే చాలా భయపడుతుండే, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. బోనాలు అంటే ఫెస్టివల్ కాదు, ఇట్స్ అవర్ కల్చర్, ఇట్స్ అవర్ ట్రెడిషనల్. మనం పక్క మన ఫ్యూచర్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇవన్నీ. సో అలా మా బోనాలు సెలబ్రేషన్ కంప్లీటెడ్ అయిపోయింది. థ్యాంక్ యూ.